ఇది ఈ రొమాండోలాండ్ గాంధీ చర్చలు సుధీంద్ర కుల్కర్ణి అని ఒక గొప్ప స్కాలరు. ఆయన ది మ్యూజిక్ ఆఫ్ ది వీల్ అనుకుంటాను అనే పేరుతో ఒక పుస్తకం రాస్తారు 2010-11లో. చాలా గొప్ప పుస్తకం. దాంట్లో ఈ రొమాండోలాండ్ యొక్క చర్చలు, దాంట్లో సత్యానికి ఆయన తీసుకున్నటువంటి మీనింగు, అలాగే సత్యం శివం సుందరం అనే మాటని అక్కడే ఇంటర్ప్రిట్ చేస్తాడు ఆయన. అంటే సత్యం అనేది అదే సుందరం, సత్యం శివం సుందరం అదే మంచిది. శివం అంటే మంచిది, సత్యమే శివం, సత్యమే సుందరం. సత్యం అనేది లేకపోతే శివం అనే సుందరం అనేది ఉండదు అనే ఒక ప్రతిపాదన చేస్తాడు. అలాగే యూనివర్సల్ సత్యం అంటే అప్పుడు వాళ్ళు ఫ్రెంచ్ మేధావులు అడుగుతారు, ఏంటి మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, మరి యూనివర్సల్ సత్యం అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే యూనివర్సల్ సత్యం అనేది ఒకటి ఉంటుంది, కానీ ప్రతి మనిషికి సత్యాన్ని తనకు తానుగా ఆవిష్కరించుకునేటువంటి హక్కు కూడా ఉంటుంది. అందుకే ఆయన ఏమంటాడంటే, మా భారతదేశంలో మేము ఒక భగవంతుడిని ప్రార్థించేప్పుడు సహస్రనామాలు జపిస్తాం. సహస్రనామాలు అంటే అర్థము 1000 అని కాదు, కొన్ని వేల నామాలు అవ్వచ్చు. అయితే ఎందుకంటే ఏ రూపంలో అయినా సరే నేను భగవంతుని చూడగలను కాబట్టి సత్యం అనే దానికి మేము అంటే విభిన్న కోణాల నుంచి కూడా సత్యాన్ని దర్శించగలం అనేటువంటి అర్థం తీసుకుంటాము అని. అసలు ఆ చర్చలు అనేది భారతీయ తాత్వికత, భారతీయ జీవన విధానము, భారతీయ ఆలోచన విధానంలో సత్యానికి అహింసకు ఉన్నటువంటి స్థానము, ఇవన్నీ చాలా గొప్పగా చర్చకు గురవుతాయి.